మరి మూవీలో విజయ్ గారి వింటేజ్ లుక్ కోసం తన ఫోటోని డిఐజిన్ చేసి మూవీలో ఇలాంటి వింటేజ్ లుక్ తీసుకురావడం జరిగింది. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ద గోట్ లైఫ్ నుంచి ట్రైలర్ రావడం జరిగింది. అదే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన విజయ్ గారి మూవీ నుంచి చెప్పిన టైంకే ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ట్రైలర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి మూవీ ప్రతి ఒక్క అవుట్పుట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ లుక్ అయితే ట్రోల్ చేసుకుంటే వచ్చారు, కానీ ట్రైలర్ లో నాకు అంత పెద్దగా అయితే ఏమనిపించలేదు. లుక్ అయితే బానే అనిపిస్తుంది ఇది చూస్తుంటే. మరి అంతకుముందు వాళ్ళందరూ ట్రోల్ చేశారు, కానీ నాకు పెద్దగా అంతలా అయితే ఏమనిపించట్లేదు. మరి డెఫినెట్ గా చూస్తే బానే అనిపిస్తుంది. మరి ఈ మూవీ కోసం 3 టైప్ ఆఫ్ లుక్స్ అయితే ట్రై చేశారు. ఫాదర్ రోల్ కోసం అండ్ వింటేజ్ లుక్ కోసం అండ్ సన్ రోల్ కోసం ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్ ని అయితే ఈ మూవీలో ట్రై చేశారు. అండ్ ఫేస్ మార్ఫింగ్ కొన్ని చోట్ల నిజంగా చెప్పాలంటే హార్డ్ గానే అనిపిస్తుంది, కానీ కొన్ని చోట్ల అలా అస్సలు అనిపించట్లేదు. చాలా రియలిస్టిక్ గా ఉంది, చాలా నేచురల్ గా చాలా బాగా అనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల అది విఎఫ్ఎక్స్ అని చెప్పేసి సింపుల్ గా అర్థమైపోతుంది. మరి ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని లేని దాన్ని చూపించడం అంటే చాలా కష్టం. మరి ఇలాంటి వాటిని అయితే మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే తీరాలి. అండ్ ఒకేసారి ఆ వింటేజ్ లుక్స్, ఆ ఫేస్ మార్ఫింగ్ లుక్స్, ఆ డిఐజిన్ లుక్స్ రావాలంటే చాలా కష్టం. అండ్ దానికి చాలా కష్టపడాలి విఎఫ్ఎక్స్ టీమ్ మాత్రం. మరి అంతా వీళ్ళు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది కొన్నిసార్లు ఆచార్య అవుతుంది, మరి అది కరెక్ట్ గా కష్టపడితే కల్కి కూడా అవుతుంది. మరి అమితాబ్ బచ్చన్ గారి లుక్ చూసారు కదా కల్కిలో, మరి అలా ఉండాలి అవుట్పుట్ అంటే. మరి ట్రైలర్ లో లుక్స్ అంత బ్యాడ్ గా అస్సలు లేవు నిజంగా చెప్పాలంటే. ఆ వింటేజ్ లుక్స్ కానివ్వండి, లేదంటే ఫాదర్ అండ్ సన్ లుక్స్ కానివ్వండి, నిజంగా చాలా బాగున్నాయి. అండ్ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మన విజయ్ గారిదే వింటేజ్ ఫోటోని పట్టుకొని తన ఫేస్ ని డిఐజిన్ అయితే వేసేసి మరి ఈ లుక్ తీసుకురావడం అయితే జరిగింది. నిజంగా గ్రేట్ వర్క్ అని చెప్పేసి చెప్తాను ఖచ్చితంగా ఈ లుక్ మాత్రం. అండ్ ఇంకా చెప్పాలంటే ట్రైలర్ లో విజువల్స్ అండ్ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. మరి అదిరిపోయే. మరి బ్యాక్గ్రౌండ్ లో సిఎస్కే టీమ్ జెర్సీలు కూడా అయితే కనిపిస్తున్నాయి. మరి స్టేడియం లో ఏదైనా ఫైట్ సీక్వెన్స్ ఉంటుందో లేదో మనం థియేటర్ లోనే చూసి తెలుసుకోవాలి. చూడని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు క్లియర్ గా చూడండి. సిఎస్కే జెర్సీలతో ఏదో స్టేడియం లో ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. మరి అది ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మరి హాలీవుడ్ రేంజ్ లో ఉండే కొన్ని సీక్వెన్స్ అయితే నిజంగా చెప్పాలంటే ఆ బైక్ చేజింగ్ సీన్స్ కానివ్వండి, లేదంటే ఆ ట్రైన్ వెనకాల ఏదో బైక్ తో చేజింగ్ జరుగుతుంది, అవి కూడా అయితే లిటరల్లీ అదిరిపోయాయి. మరి బీజిఎం అంత పెద్దగా అయితే నాకైతే ఏం అనిపించలేదు. మరి మూవీలో అన్నా బాగుంటుందా లేదా అని చెప్పేసి చూడాలి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయ్యే సాంగ్స్ అండ్ బీజిఎం అయితే అంత అయితే ఇంప్రెస్ చేయలేకపోతుంది. మరి మూవీలో అన్న ఎలా ఉంటుందని చెప్పేసి అయితే చూడాలి. అండ్ చాలా మంది ఇది మిస్ అయ్యే ఉంటారు. విజయ్ గారిది టైటిల్ కార్డు పడింది లాస్ట్ లో. మరి ఇదే గనక మూవీ స్టార్టింగ్ లో పడితే గనక థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి. ఎదిరిపోయింది ఆ టైటిల్ కార్డు మాత్రం నిజంగా. అండ్ మూవీలో మీనాక్షి గారిని అండ్ స్నేహ గారిని కూడా అయితే ఇలా చూపించి అలా చూపించినట్టు అయితే చూపించేశారు. మూవీలో వాళ్ళ రోల్స్ ఎంతలా ఉంటాయని చెప్పేసి మనం అయితే ఇంకొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అండ్ ఇంకా ట్రైలర్ లో ప్రభుదేవ్ గారిని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎలా ఉంటారు అని చెప్పేసి కూడా అయితే చూపించేశారు. మరి ట్రైలర్ లో నాకు బాగా నచ్చినాయి యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పేసి చెప్పాలి. మరి మీకు ట్రైలర్ లో బాగా ఏమి నచ్చాయో, మరి మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మసాలంటే అసలు మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మరి డెఫినెట్ గా లైక్స్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబర్స్ నాకు ఇలాంటి వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ ద గో ట్రైలర్. అండ్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందని కోరుకుంటున్నాను. బాయ్ డార్లింగ్స్, నెక్స్ట్ వీడియోలో మనం అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ మనం 11K కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్ గా 11K అయితే కంప్లీట్ చేస్తారని కోరుకుంటాం. బాయ్ డార్లింగ్స్ అందరికైతే.